మా తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా మమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష మీరు పుట్టినటువంటి జన్మస్థలము తాండూరు విషయాలు మీకు తెలియంది కాదు. తాండూరు నియోజకవర్గంలో నాపరాతి చాలా పెద్ద ఎత్తున గన్లు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. దాదాపు ఒక 300-400 స్టోన్ క్రషర్స్ అక్కడ ఉండడం జరిగింది. దాదాపు ఒక 10-15 వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ మధ్యన దాని కాంపిటీషన్గా ఈ టైల్స్, సిరమిక్ టైల్స్ వచ్చినందుకు చాలా నాపరాతి కార్మికులు కానివ్వండి, గని కార్మికులు కానివ్వండి, గని ఓనర్స్ చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. గతంలో రాయల్టీ అనేది 80 రూపాయలు ఉన్నటువంటి రాయల్టీని గత 2 సంవత్సరాల నుంచి టన్నుకు 180 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా నేను సీఎం గారికి, ఎందుకంటే సీఎం గారు దీనికి మినిస్టర్ కనుక గౌరవ సీఎం గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మాకు దగ్గర ఉన్నటువంటి కర్ణాటకలో రాయల్టీ చాలా తక్కువగా ఉన్నది. దానికి అనుసంధానంగా తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్లు కానీ ఆ గన్లకు కానీ రాయల్టీ కూడా తగ్గించాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కొడతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా మా దగ్గర పెద్దేముల మండలంలో శుద్ధ కూడా చాలా శుద్ధ క్వారీ కూడా ఎక్కువ ఉన్నది అధ్యక్ష. దానికి కూడా 20 గుంటల నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. వారికి లీజ్ రావాలంటే ఇంతకుముందు ఈజీగా వచ్చేది అధ్యక్ష. గత ఈ 4-5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము లీజుల సిస్టమ్ను కొద్దిగా వెసులుబాటు చేంజ్ చేసేసి చిన్న కార్మికులకు, చిన్న రైతులకు ఇబ్బంది ఇస్తూ ఉంది అధ్యక్ష. అదే కర్ణాటకలో అయితే చాలా ఈజీ ప్రాసెస్ లీజ్ ఉంది అధ్యక్ష. మనతన కూడా కర్ణాటకలో అయితే ఏదైతే ఉందో దయచేసి మన తెలంగాణలో కూడా శుద్ధ ఓనర్స్, శుద్ధ రైతులని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక పాలసీగా తక్కువ చేసేటట్లు, లీజులు తొందరగా వచ్చేటట్లు, లీజులు కూడా ఇమ్మీడియట్ లీజులు కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం లేదు అధ్యక్ష. ఎన్విరాన్మెంట్ కమిటీ లేదని చెప్పి లీజులను కూడా పక్కకు పెట్టవలసి వస్తుంది. వాళ్ళు ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఎన్విరాన్మెంట్ కమిటీ కూడా ఇమ్మీడియట్ ఫామ్ చేసి లీజులు సులభతరంగా ఆ రైతులకు వచ్చే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రిని కొడతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా రాయల్టీ కూడా దానికి కూడా అధ్యక్ష, కర్ణాటకలో 110-120 రూపాయలు ఉంటే మన దగ్గర 280 రూపాయలు, దానికి కూడా సెస్ ఎక్కువ ఉంది రాయల్టీ, దాన్ని కూడా తగ్గించాలి మీ ద్వారా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కర్ణాటకకు పోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రసిద్ధికి తాండూరులో నాపరాతి కానీ శుద్ధ పైన కానీ దీనిపైన ఎక్కువ ఆధారపడే వాళ్ళు ఉన్నారు. దీనికి నష్టం జరుగుతుంది. ఇక్కడ దానిపైన ఆధారపడే వాళ్లకు వారికి నష్టం లేకుండా ఆ నాపరాతి ఇండస్ట్రీని మెరుగుపరిచే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, తాండూరు నియోజకవర్గంలో 2 ప్రసిద్ధి చెందినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు కానివ్వండి, మాణికరావు గారు ఉన్నటువంటి కోట్పల్లి ప్రాజెక్టు అధ్యక్ష, దాదాపు 9,500 ఎకరాలకు పారుబాటు అయినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. గత 10 సంవత్సరాల నుంచి ఒక 10,000 రూపాయలు కూడా, దానికి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్ట పాపన పోలేరు. అక్కడ ఎక్కడ చూసినా కెనాల్స్ ఖరాబ్ అయినాయి, పూడికలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈరోజు 3,000 నుంచి 4,000 ఎకరాలకు పారుబాటు లేదు కోట్పల్లి ప్రాజెక్టు. దానికి ఈ మధ్యనే మీరు కూడా మీ జన్మస్థలం, మీకు తాండూరు నియోజకవర్గం తెలియంది కాదు, మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఆ కోట్పల్లి ప్రాజెక్టుని దానికి ఎన్నైతే ఫండ్స్ అయితే అవసరమైతాయో అన్నీ కూడా మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఇంతకుముందే మనం డిపిఆర్ చేపిస్తే మీరు కూడా చెప్పడం జరిగింది, దాదాపు ఒక 200 కోట్లు అయినాయని చెప్పి. తక్షణమే ఖచ్చితంగా ఆ 200 కోట్లు కూడా కోట్పల్లి ప్రాజెక్టుకి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు అయ్యేటట్లు చేయాలి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇంకోటి సేమ్ జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. జుంటుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు ఒక 5,000 ఎకరాలకు పారేది, ఇప్పుడు 1,000-1,500 ఎకరాలు కూడా పారట్లేదు అధ్యక్ష. దానికి కూడా సరిపోయినటువంటి నిధులు ఇచ్చి ఖచ్చితంగా జుంటుపల్లి ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. విద్యాపరంగా అధ్యక్ష, దయచేసి తాండూరు నియోజకవర్గంలో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎక్కడ పోయినా కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు ఒక మైనింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను గవర్నమెంట్ని కొడతా ఉన్నాను అధ్యక్ష. అక్కడ గతంలో 2 జీవోలు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి ఐటీఐ జీవో ఇచ్చారు అధ్యక్ష, అది ఐటీఐ శాంక్షన్ చేస్తున్నామని చెప్పి దానికి ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. దానికి మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా లేదు, ఖాళీ ఒక జీవో మాత్రం ఉంది అధ్యక్ష. జీవో శాంక్షన్ చేస్తున్నామని చెప్పి ఆ జీవో విధంగా కాకుండా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఫ్యాకల్టీ కానివ్వండి, దానికి సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫుల్ ప్లేజ్ చేసి రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు వచ్చే విధంగా మీ ద్వారా గవర్నమెంట్ని కొడతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని చేసి. అదే కాకుండా అధ్యక్ష, ఇంకొకటి
బసిరాబాద్లో డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజ్ ఒకటి శాంక్షన్ ఇచ్చిండ్రు అధ్యక్ష. దానికి శాంక్షన్ కాలేజ్ మాత్రమే శాంక్షన్ ఇచ్చిండ్రు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ని కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అడ్మిషన్స్ చేయలేరు అధ్యక్ష. దయచేసి అక్కడ టీచింగ్ స్టాఫ్ని అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను వారిని కొడతా ఉన్నాను అధ్యక్ష, గవర్నమెంట్ కొడతా ఉన్నాను. ఇంకొకటి అధ్యక్ష, మేము ఎలక్షన్స్ అప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా యాదవ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో మేము 43,500 రూపాయలు మేము కట్టినాం. చాలా మటుకు మా బంగారం తాకట్టు పెట్టి కట్టినాం. మాకు ఇబ్బంది అవుతా ఉన్నది, దానికి మా డబ్బులన్నా మాకు ఇప్పించండి, లేకుంటే ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము 1,40,000 రూపాయలు ఇస్తామని చెప్పి అవన్నా మాకు ఇప్పిందని చెప్పి ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. వారికి కూడా మనం న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా మనకు ఏదో ఒక సొల్యూషన్ మీ ద్వారా గవర్నమెంట్కి ఇచ్చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, తాండ్రులో కందిపప్పు అంటే దాదాపు మన తెలంగాణలో 3 లక్షల హెక్టార్లు మనం పండించుకుంటే తాండూరు పరిసర ప్రాంతాలలో దాదాపు 1,50,000 హెక్టార్స్ అక్కడ కంది పంట సాగు అవుతుంది అధ్యక్ష. కందిపప్పు రుచి అంటే తిరుపతి లడ్డు మనకు ఎంత ఇష్టమైతే ఉంటుందో కందిపప్పు కూడా అంత రుచికరమైనటువంటి రుచికరంగా ఉంటుంది తాండూరు పప్పు. దానికి కూడా వీళ్ళు అధికారికంగా పోయినసారి గత ప్రభుత్వం ఒకటి ఇచ్చింది అధ్యక్ష. భౌగోళికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భౌగోళికంగా గుర్తింపు రావడంలో దానికి అక్కడ కంది రైతులకు ఎక్కడ కూడా లాభం జరుగుతలేదు. భౌగోళిక గుర్తింపు కాకుండా ఒక జీ ట్యాగ్ ఇస్తే రైతులకు లాభం అవుతుంది, వాళ్లకు ధర కూడా రేటు కూడా ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది. దయచేసి జీ ట్యాగ్ ఇచ్చి జీ ట్యాగ్తోనే కాకుండా అక్కడ కంది బోర్డు ఏర్పాటు చేసి అధ్యక్ష, కంది బోర్డు మనం పేరుకి చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం మనకు బోర్డు కావాలని చెప్తా ఉన్నారు, కానీ దాన్ని ఏర్పాటు చేయడం లేదు మీ ద్వారా. ఎందుకంటే మీరు జన్మించినటువంటి స్థలము మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి కంది బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. మన గౌరవ సభ్యులు మనోహర్ రెడ్డి గారు సార్ తాండూరులో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పిండు. ముఖ్యంగా తాండూరు అంటే నాపరాయికి ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంతం, దాంతోపాటు వారికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ మీరేమో ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు మాట్లాడని చెప్పిన తాండూరులో ఇన్ని సమస్యలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది మాకు. తెలంగాణలో ఏమంటే బంగారు తెలంగాణ అయిపోయింది, కొన్ని మిగిలిందేమనుకున్నాం. ఆ సమస్యలు తింటూనేమో మా సభ్యుడు చెప్తుంటే అన్నిటినే ఉన్నట్టు అనిపిస్తుంది. జూనియర్ కాలేజ్ లేదు, దాని నల్గొండకు పోయి చూసా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉన్నది, ఎస్ఎల్పిసి సొరంగం ఉన్నది, నల్గొండకు ఎందుకు పోదు ఆయన పాపం సార్. తాండూరులో మా ఎమ్మెల్యేని అప్పుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యేని కొనుక్కపోయింది తప్ప ఆయన అభివృద్ధి కోసం పోయిండని చెప్తే నేను అనుకున్నా అభివృద్ధి కోసం పోయిండేమో, తాండూరు బాగుపడదేమో అనుకున్నా. ఆయన అభివృద్ధి అయింది తప్ప తాండూరు అట్నే ఉన్నది, ఇంకెనక పోయింది. తప్పకుండా వారు చెప్పిన సమస్యలని నోట్ చేసుకున్న అధ్యక్ష. దాంట్లో అన్ని చెప్తా, మీరు రాయల్టీ విషయంలో కర్ణాటకతో పాటు వచ్చే విధంగా కర్ణాటకతో పాటు మన దగ్గర 100 రూపాయలు ఎందుకు ఉంది, అక్కడ 280 రూపాయలు ఎందుకు ఉంది, పక్కపక్కకి ఆనుకున్న ప్లేస్లలో ఈ అన్ని సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారితో గౌరవ సభ్యులు గారిని తీసుకెళ్లి చర్చించి దశల వారీగా సాల్వ్ అయ్యే విధంగా తప్పకుండా దీన్ని పరిష్కరిస్తాం అధ్యక్ష. అన్నీ నోట్ చేసుకున్నాం. గౌరవ సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. అధ్యక్ష, మొదటగా సేవాలాల్ సంత్ మహారాజ్ గురు సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే నిధులు 2 కేటాయించి గిరిజన జాతికి గౌరవించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డోర్నకల్ గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గం, అన్ని రంగాల్లో వెనుకబాటుకు కారణమైంది గత ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదు అధ్యక్ష. ఎలాంటి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ పారామెడికల్ నర్సింగ్ స్కిల్ అంటే డెవలప్మెంట్ ఎలాంటి విద్యా సంస్థలు అక్కడ నెలకొల్పలేదు. అదేవిధంగా మా నియోజకవర్గం నుండి 60 dBm 40 dBm 2 కాలువలు పోతున్నా కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు తప్ప
పూడికలతో కంప చెట్లతో మొత్తం నిండి ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ దాన్ని పట్టించుకున్న పరిస్థితి అక్కడ లేదు అధ్యక్ష. మరి కాలువలు ఉండి కూడా చెరువులు నింపలేని పరిస్థితిలో ఇరిగేషన్ శాఖ వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. అదేవిధంగా వ్యవసాయం, అక్కడ మిర్చి అత్యధికంగా పండించే ఏరియా. అదేవిధంగా మిర్చి అక్కడ పండే మహబూబాద్ డోర్నకల్లో పండే మిర్చికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు, తేజ మిర్చికి మంచి గుర్తింపు ఉంది. దాంట్లో నుంచి క్యాన్సర్ సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ కూడా తీస్తారు అధ్యక్ష. మరి ఆ మిర్చి రైతులు ఒకే నెలలో 28 మంది రైతులు, గిరిజన రైతులు ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. మరి ఆ మిర్చి కల్తీ విత్తనాలు కారణం. అదేవిధంగా మరి పండించిన పంటనే ఫ్రీక్వెంట్గా పండించడం వల్ల భూసారం తగ్గిపోవడం. మరి మిర్చి రైతులు గత 10 సంవత్సరాలుగా మరి నష్టపోతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది అధ్యక్ష. కాబట్టి అలా రైతులను ఆదుకునే విధంగా సోదరులు చెప్పినట్టు మాకు మిర్చి బోర్డు కూడా మా ఏరియాలో కొంత ఏదన్నా ఆలోచిస్తే రైతులను ఆదుకునే ఒక పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అక్కడ 3 ప్రధాన వాగులు, ఆకేరు, మున్నేరు, పాలేరు. ఆ 3 వాగుల్లో గత నాయకుడు ఇసుక దోపిడీ చేసి చెక్ డ్యాంలన్నీ తెగిపోయే విధంగా మరి అక్కడ 3 ఆనకట్టలు, 6 చెక్ డ్యాంలు కూడా మొత్తం గత సంవత్సరం వచ్చిన వరదలతో మరి తెగిపోయి మొత్తం ఫ్లాంక్స్ అని తెగిపోయి మరి ఇప్పుడు ఈరోజు వాగులలో నీరు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ వాగులను ఇమ్మీడియట్గా రీస్టోర్ చేసి మరి వచ్చే వర్షాకాలానికి రైతులకు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. గత ప్రభుత్వం మండలానికి 50 పడకల ఆసుపత్రులు, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తామని చెప్పి మరి ఎంతో ముద్దుగా చెప్పారు. కానీ ఎక్కడ 2 అంటే మొత్తం నియోజకవర్గంలో 2 పిహెచ్సిలు గత కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి. ఒక్కొక్క పిహెచ్సిలో ఒక్కొక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు అధ్యక్ష. మరి 2 లక్షల జనాభా ఉన్న మరి నియోజకవర్గంలో 2 మెడికల్ ఆఫీసర్స్తో సమస్యలు పరిష్కారం కాదు. కాబట్టి అక్కడ మెడికల్ ఆఫీసర్స్ని అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుండి ఒక నేషనల్ హైవే, అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ 2 పోతున్నాయి అధ్యక్ష. మరి ఒకే విలేజ్లో ఒకే సర్వే నెంబర్లో మరి సమానమైన మరి పరిహారం ఇవ్వకుండా అదొక సమస్య. అదేవిధంగా 6 సంవత్సరాల క్రితమే భూమి అక్వైర్ చేశారు, కానీ ఎలాంటి చెల్లింపులు ఇంకా గత ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. దాంతో మరి ఆ రోజు 9 లక్షలకు 8 లక్షలకు ఇచ్చేసిన రైతులు ఈరోజు భూముల రేట్లు పెరిగి 40 లక్షల దాకా అయింది అధ్యక్ష. కాబట్టి వారికి ఇప్పటికైనా చెల్లించాలి, లేదంటే వారి పరిహారాన్ని పెంచాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా విద్యా సంస్థలు, ఐటీఐ కానీ ఇలాంటి కొన్ని గిరిజన ప్రాంతంలో వారికి ప్రత్యేక ఒక మైదాన ప్రాంత ఐటీడీఏ కూడా ఒకటి కేటాయించాలని చెప్పేసి తమ ద్వారా కోరుతున్న అధ్యక్ష. ఇక భగీరథ సమస్యలు, మరి మిషన్ భగీరథ గ్రిడ్ అబ్బాయపాలెం అనే మా మరిపేడ పక్కనే ఉంది అధ్యక్ష. పాలేరు నుండి అక్కడికి జలాలు తెచ్చి అక్కడి నుండి 16 మండలాలకు అక్కడ నుంచి నీటి సరఫరా చేసే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది. కానీ మరి ఇంకా మెయింటెనెన్స్ మన కాంట్రాక్ట్ వారి చేతుల్లోనే ఉంది. మరి 4-5 సంవత్సరాలకే మొత్తం లీకేజ్లు అధ్యక్ష. ఇక మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక అది ఏ విధంగా మరి మెయింటైన్ అవుతుందో ఒక ఆగమే గోచరమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ విలేజ్ స్థాయికి వస్తే సర్పంచ్లకు నిర్వహణ ఇవ్వలేదు గత ప్రభుత్వం. దానికి ప్రత్యేక అధికారి కూడా ఎవరు లేకుండా మరి గ్రామాల్లో తండాల్లో మరి డెలివరీ ప్రాబ్లం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా మున్సిపాలిటీలు డోర్నకల్, మరిపెడ 2 మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడ్డాయి అధ్యక్ష. ఆ 2 మున్సిపాలిటీలలో మరి సర్వే నెంబర్ 465 దాదాపు ఒక 4000 ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల మరి వారికి నల్లాలు కనెక్షన్స్ ఇవ్వక వారి నీటి సరఫరా కూడా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా మున్సిపాలిటీలలో అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఒక మరి అపవాదు కూడా ఉన్నది అధ్యక్ష. మరి సమానంగా తగ్గించి సమానంగా అందరినీ తండాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు కలిసినాయి అధ్యక్ష. వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద కొంత శ్రద్ధ చూపించాలని చెప్పేసి కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా గతంలో పెద్దలు కడియం శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారేమో కోర మీసాలు ప్రకటించారు. అదేవిధంగా కురువి దేవస్థానానికి నిధులు కేటాయించడం జరిగింది, కానీ నిధులు ఏమీ రాలేదు. కోర మీసాలు మాత్రం మా కడియం శ్రీహరి గారు పెద్దలు వచ్చి
మరి ఇచ్చిరు. ఆ కూర మీసాలు కూడా ఇప్పుడు లేవు అధ్యక్ష, అవి నాణ్యమైన లేవు, పోయినాయి. అదేవిధంగా మా గత ప్రభుత్వంలో యువ నాయకులు మరి కందికొండ జాతర మరి ఒకసారి సందర్శించి దాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా, దానికి నిధులు కేటాయిస్తా అని చెప్పారు. కానీ 10 సంవత్సరాల్లో మళ్ళీ కందికొండను పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. కాబట్టి కురువి వీరభద్రుడు మరి అది మన తెలంగాణలోనే మరి పెద్ద వేములవాడ తర్వాత వీరభద్రుడి ఆలయం పెద్ద ప్రసిద్ధిగాంచింది. కందికొండ జాతర కూడా మంచి టూరిజం ప్లేస్గా మార్చవచ్చు అధ్యక్ష. వాటికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరిపెడ ఇంకా చేయాలన్నా, ఇంకా చేయాలి, చాలా చేయాలి. కురువి ఈ 30 సంవత్సరాలుగా ఒకే నాయకుడు అక్కడ తిష్ట చేసి మొత్తం నిధులన్నీ కొల్లగొట్టిండు. సరే, అది వేరే సంగతి. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం కూడా దాని మీద కొంచెం చొరవ చూపాలి. అదేవిధంగా గతంలో మండలాలు ఏర్పడక ముందు మరిపెడ అనేది తాలూకా, ప్రసిద్ధిగాంచిన తాలూకా. అలాంటి తాలూకాను ఒక రెవెన్యూ డివిజన్గా మార్చి మరి మేము తొర్రూరుకి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే మహబూబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మరిపెడను మళ్ళీ రెవెన్యూ డివిజన్గా ప్రకటించి అక్కడ ఒక మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి భూమి కూడా కేటాయించడం జరిగింది. కానీ కేవలం స్టాఫ్ లేక మరి కోర్టు ఇంకా స్టార్ట్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపల్ కోర్టు కూడా ఇమ్మీడియట్గా స్టాఫ్ను కేటాయించి నిర్వహించే విధంగా. అదేవిధంగా అధ్యక్ష, అక్కడ రైతులు పండించే పంట వరి, మిర్చి తప్ప వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే కోతులు మరి గత ప్రభుత్వంలో హరితాహారం అనే ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అధ్యక్ష. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మంచి ప్రోగ్రాం. కానీ చెట్లు మాత్రం మంచి నాణ్యమైన చెట్లు నాటకుండా, అది కలప పనికిరాదు, ఆకులు పనికిరాదు, అది దేనికి పనికిరాదు అధ్యక్ష. అలాంటి చెట్లు వేయడం వల్ల కోతులకు మరి ఆశ్రయం దొరకక మొత్తం కిరాణా షాపుల్లో ఉన్న ప్యాకెట్లు ఎత్తుకుపోతున్న అధ్యక్ష, టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకుపోయినట్టు. అదేవిధంగా మరి పంటలు కూడా మొత్తం కూరగాయలు తినేస్తున్నాయి. అది పంట నాశనం చేస్తుంది. కాబట్టి కోతులకు క్యాస్ట్రేషన్ సెంటర్ కానీ లేదంటే పళ్ళ చెట్లు నాటడం అనే కార్యక్రమాన్ని కానీ తీసుకోవాలి ప్రభుత్వం పరంగా అని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. లాస్ట్కు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరి గత 18-20 సంవత్సరాల నుండి మరి ఉద్యోగం చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష, మరి వారి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి వాళ్ళ వయో పరిమితి కూడా అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు 20 సంవత్సరాలు సర్వీస్ చేసినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు సూట్ గారు. కాబట్టి వారిని రెగ్యులరైజ్ చేసే విధంగా, వాళ్ళ వేతనాలు పెంచే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. చివరికి ఒకటే అధ్యక్ష, మన గిరిజన జాతి ఎక్కువ పార్లమెంట్ మహబూబాద్ మరి ఎంటెక్లు, పిహెచ్డీలు చేసిన స్కాలర్స్ కూడా 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో మళ్ళీ గత 10 సంవత్సరాలు ఈ నియామకాల నోటిఫికేషన్ల కోసం వేచి చూసి క్యాటరింగ్ పనులు, హమాలి పనులు చేసుకుంటారు అధ్యక్ష. కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక ఐటీ హబ్ కానీ లేదంటే ఏదన్నా బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ అలాంటి ఏదన్నా నెలకొల్పే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అధ్యక్ష. మినిస్టర్ గారు. సార్, గౌరవ శాసనసభ్యులు వారు చెప్పిన విషయాల దగ్గర నిన్ననే సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా కొన్ని సమస్యలు చెప్పాను. దానికి సంబంధించి గతంలో ₹1 కోటి అనౌన్స్ చేస్తే ఇంకా కావాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మొదల అదనంగా ₹1 కోటి మంజూరు చేయడమే కాదు, సంత్ సేవాలాల్ ఆయన ఒక బంజారాల పాలిట ఆరాధ్య దైవమైన ఆయన పేరు మీద ఒక గుడి కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. అది ఎక్కడ కట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆయన చేసిన కార్యక్రమాలు అందరూ కూడా తెలుసు. ఆయన ఆ రోజులలో బంజారాలని మంచి మార్గంలో నడిపించడం, అన్ని విషయాల్లో వాళ్ళకు అండగా ఉండి ఈరోజు బంజారాజ్ ప్రాంతంలో కూడా లంబాడాలు ఉంటే దాన్ని బంజారాజ్ పిలుస్తున్నామంటే ఆయన ఆ రోజుల్లో చేసింది. తప్పకుండా వారితో పాటు ఆ ప్రాంతంలో ఎక్కువ లంబాడాలు ఉండే ఆ ప్రాంతంలో వారు చెప్పిన సమస్యలు 1 కాదు, 2 కాదు, 3 కాదు అధ్యక్ష, 10-15 సమస్యలు చెప్పిండు. ఐటీఐకి సంబంధించిన సమస్యలు చెప్పిండు. దాని మీద మేము మా ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో 10,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి దాదాపు ఇప్పటికే 10 సెంటర్లు మహబూబ్ నగర్లో కానీ, జడ్చర్లో కానీ, నల్గొండ కానీ, మంత్రి కానీ 10 కోట్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెట్ చేసి అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా
10 సెంటర్లు శాంక్షన్ చేసుకున్నాం, టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని మా ఆర్ఎండ్బి శాఖ ద్వారానే చేస్తున్నాం. దాంతోపాటు వారు చెప్పిన సీతారామ ప్రాజెక్టు సంబంధించిన రోడ్డు విషయంలో కానీ మిగతా విషయంలో కూడా అన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ అందరితో మీటింగ్ పెట్టి అసెంబ్లీ సెషన్ తర్వాత గత ప్రభుత్వం చేసిన 40-50 వేల కోట్ల అప్పులు, బకాయిలు, వడ్డీలు, కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఒకవైపు తీర్పుకుంటూ ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాల కాలంలో మా 6 గ్యారంటీలే కదా అధ్యక్ష. ఇప్పుడు సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆర్థిక క్రమశిక్షణతో సమస్యలన్నీ కూడా పరిష్కరించడం చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు చెప్తున్నాం అధ్యక్ష. మళ్ళీ ఒకటే విషయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవ శాసనసభ్యులు మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య పైన